ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం తెలంగాణ ప్రజానికం సిద్ధమవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల పట్ల అసలు ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వేడుకలు ఎలా జరగబోతున్నాయి, రంగాచారి అప్డేట్స్ ఏంటి? జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతం ఇది. బెజ్జంకి ఈ ప్రాంతం అంతా కూడా మానకొండూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇది మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ప్రాంతానికి సంబంధించిన ఏరియాకు సంబంధించిన గతంలో ఈయన ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఇది. ఈ మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధులు మహిళలంతా కూడా కలిసి కేసీఆర్ సభకు అక్కడ ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లే క్రమంలోనే ఈ కూలీ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఏ పార్టీకి సంబంధించిన సభలు జరిగినా ఇట్లాంటి సిద్ధమయ్యేటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూసినటువంటి దాఖలాలు లేవు, కనిపించినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ లేవు. అంటే ప్రజలు, మహిళలు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వెళ్లడం ఒక పద్ధతి అయితే, అందుకు అవసరమైనటువంటి ఖర్చులను కూలీ పని చేసి సమకూర్చుకునే విధానం ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిగానే మనం చెప్పుకోవచ్చు. దానికి నడుం కట్టినటువంటి మహిళల పట్ల మనం ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి, ఈ కార్యక్రమానికి ఏమిటి ప్రాధాన్యత? నా పేరు సాత్విక, మా వారు శ్రీనివాస్ గుప్తా. నాకు అందరికీ పార్టీ కార్యకర్తగా సంబంధం ఉండొచ్చు, కాకపోతే టీఆర్ఎస్ అనేది నా కుటుంబం. ఎందుకంటే మా పెళ్ళైనాక 4వ రోజు నుంచిలే కేసీఆర్ గారు దీక్ష పూన్నారు. దానితో పాటు మా వారు మా పెళ్ళైనాక 4వ రోజుకే పార్టీకి ధర్నాలో పాల్గొని దాని 3 రోజులు జైల్లో కూడా ఉన్నారు. అంతేకాదు ఆ పార్టీ వల్ల ఒక లైఫ్ మాకు. ఇప్పుడు కూడా మేము పార్టీ కోసమో దానికోసమో కాదు, మన పార్టీ, మన కేసీఆర్, మన గవర్నమెంట్ మన ఫామ్ కావాలి. ఏదైనా భారతదేశంలో రాజే రైతు అన్నట్టుగా ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందో, ఏ రాష్ట్రమైనా దేశమైనా సుభిక్షంగా ఉండాలి, మంచి రాజు ఉండాలి, మంచి పరిపాలన ఉండాలి. ఇప్పుడున్న పరిపాలన వల్ల ఇప్పుడు మేము మళ్ళా టీఆర్ఎస్ ఫామ్ కావాలని మేము స్వచ్ఛందంగా మా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు కార్యకర్తలు చెప్పకుండా మా బాధ్యతగా మేము వచ్చి ఇక్కడ సేవ చేసి 25 ఏళ్ల రథోత్సవానికి మా వంతు సహాయం చేయడానికి పూనుకొని ఇక్కడికి రావడం జరిగింది. వాటితో పాటు మా మీద అభిమానంతో పాటు అందరు వచ్చి కలిసి చేస్తున్నాము. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, మీరు చెప్పండి అమ్మ, మీరు చదువుకుంటున్న అమ్మాయి కదా, మీరు ఈ పనికి ఎందుకు వచ్చినారు? నమస్తే అండి, నా పేరు అపూర్వ. అందరికీ తెలిసిందే, ఏప్రిల్ 27న మన బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం జరుపుకుంటుందని అందరికీ తెలిసిందే. దానికోసమని మేము ఈరోజు కూలీ పనికి వచ్చాం. దీనికోసం నేను ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క అక్క చెల్లె అందరికీ నేను పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇందులో ప్రతి ఒక్కరూ ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇవాళ పాల్గొన్నందుకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు కనగండ్ల కవిత. నేను మాజీ జెడ్పీటీసీ సభ్యురాలిని. మాది బెజ్జంకి మండల్, మానకొండ నియోజకవర్గం. నేను ఈరోజు కూలి పనికి ఎందుకు వచ్చానంటే, రాబోయే ఏప్రిల్ 27వ తారీఖు రోజు భారీ బహిరంగ సభ కేసీఆర్ గారిది ఉంది కాబట్టి దానికి వెళ్ళడానికి మేము ఎవరి మీదనో ఆధారపడి డబ్బులు సంపాదించుకోకుండా మేముగా కూలి పనికి వచ్చి మాకంటూ ఎంతో కొంత కూలీ నాలి చేసుకొని డబ్బులు సంపాదించుకొని బస్ ఛార్జీలు కావచ్చు, మాకు అల్పాహారం, వాటర్ కానీ ఇంకా మిగతా ఇతరేతర ఏదైనా అవసరాలు ఉంటే మేముగా ఖర్చులు పెట్టుకోవడానికి కోసం అని చెప్పి మేము ఈరోజు కూలి పనికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు మానకొండూరు నియోజకవర్గంలో ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది. మా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ రానున్న రోజుల్లో ఈ పరిపాలన తానే చెయ్యాలని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే మా గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామానికి మహిళా భవనం అనేది నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇంకా అప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలకి శానిటైజర్ ప్యాడ్స్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలాంటివి అనేవి ఏమీ లేకుండా
చాలా ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. అప్పుడు ఒంటరి మహిళలకు కానీ బీడీ కార్మికులకు కానీ కొత్తగా పింఛన్లు అనేవి సృష్టించి మన కేసీఆర్ గారు మన మహిళల కోసం ఎంతగానో సేవ చేస్తారు. కాబట్టి అలాంటి నాయకుడిని మళ్ళీ మనం గెలిపించుకోవాలంటే ఎంతో మంది సభకు హాజరు కావాలని కోరుకుంటూ మేము కూడా అందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు కూలి పనికి రావడం జరిగిందండి. మీరు చెప్పండి. మాది లక్ష్మీపురం, నేను మాజీ సర్పంచ్ని పద్మ. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ పంట పండిందంటే కాళేశ్వరం నీళ్ళు వస్తేనే ఈ పంట పండింది, మేము ఇంట్లో కూలికి రాగలిగినాము. ఆ నీళ్లతోటే కాలువలు కూడా సాధ్యమైనవి. ఇదంతా రసమయ్య బాలకిషన్ సార్ తోటే సాధ్యమైంది. ఈ నీళ్లతోటి ఈ పంట పండుటనే మేము ఇంతమంది వచ్చి మేము కూలి చేసుకొని మేము సభకు పోయటానికి సిద్ధపడి వచ్చినాము. ఈ డబ్బులతోటి మేము సభకు వేయటానికి సిద్ధమైనాం. బాయికాడికి పోతే రైతులు ఏడుస్తుర్రు, ఇంటికత్తే ముసలోళ్ళు ఏడుస్తుర్రు. పైసలు లేక కన్న కొడుకులు ఇయ్యలేక ఒక్కొక్కరు ముసలోళ్ళు కంటికేడు దారాలు వాడ ఏడుస్తుర్రు. 4,000 ఇస్తానన్నాడు, 4,000 లేవు. రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఒక్కొక్కరు ఏడుస్తుర్రు. ఎవరిని పైసలు అడగవేనా మాకు టైంకు పైసలు పడతలేవు, మా కొడుకులు ఇస్తలేరని ముసలోళ్ళు ఏడుస్తుర్రు. అందుకే మేము కూలికి వచ్చి ఈ డబ్బులతోటి మేము సభకు పోయటానికి మేమందరం సిద్ధమైనాం. అమ్మ మీరు చెప్పండి. నా పేరు కచ్చు చంద్రకళ, మాజీ మార్కెట్ చైర్మన్. మా ముఖ్యమంత్రి గారు మాకు అప్పటికిప్పటికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆరే. మేము కేసీఆర్నే ముఖ్యమంత్రిగా భావిస్తున్నాము, వేరే వాళ్ళని భావిస్తలేము. ఎందుకంటే కేసీఆర్ చేసిన పనులు ఎవరు చేయలేదు. 75 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చి కూడా మన 10 సంవత్సరాల నుంచి జరిగిన పనులు ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి కోసము, ఆయన చూడడానికి కోసము మేము ఈ పనులు చేస్తాం. ఇవాళ నుంచి 27 తారీఖు వరకు కూడా కూలి పనులు చేసి మా ఖర్చుల మా డబ్బుల మీద మేమే అది ఆయన చూడటానికి 27 తారీఖు సభకు పోగలనని అందరం అనుకున్నాము. అందరం కలిసి వచ్చినాము. ఇంకా కూడా చాలా మంది ఆయన కోసము ఇంతవరకు చాలా చేసినాము. ఇప్పటికి కూడా ఎంతవరకైనా మేము రాగలుగుతాము. మా సొంత ఖర్చులతోని మేము ఇదే కూలి పని చేసుకుంటా వస్తాము. అందరికీ నమస్కారం. అమ్మా మీరు చెప్పండి. అందరికీ నమస్కారము. నా పేరు బామన్ల తిరుమల. నేను మండల అధ్యక్షురాలు, మహిళా మండలి అధ్యక్షురాలు. నేను ఈరోజు వీళ్ళందరము కూలి పనికి వచ్చినాము అంటే ఎంత కష్టమైనా ఏదైనా కానీ కష్టం చేసి మా యొక్క కేసీఆర్ సభకు మేము వెళ్ళాలి, కైకిలి కూలి చేసి వచ్చిన డబ్బులతో మేము అందరము వసవట్టు పోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు ఇది మనకి ఇక్కడ మహిళలు చెప్తున్న విషయము. వీళ్ళంతా కూడా కూలీ పని చేసి అందులో వచ్చేటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళ సభకు తరలి వెళ్ళడం కోసం ఈ 27వ తారీఖు వరకు కూడా ఈ పనులు చేస్తామని, మొత్తంగా ఈ బెజ్జంకి మండలానికి సంబంధించిన ప్రజలంతా తరలి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఓటు స్టూడియో. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. రజతోత్సవ వేడుకలు చేసుకోబోతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని చూడడానికి మాత్రమే ఇక్కడ ప్రజలందరూ కూడా కూలి అవతారం ఎత్తారు. చిన్నారులు అయితేనేవి, పార్టీ నాయకులు అయితేనేవి, వీళ్ళందరూ కూడా వ్యవసాయకులైనా కూడా వాళ్ళందరూ కూడా ఈ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని బహిరంగ సభలో ఆయన మాట్లాడే పదాలు వినడానికి, బీఆర్ఎస్ అధినేతని చూడడానికి మాత్రమే కేవలం వాళ్ళందరూ కూడా కూలి అవతారం ఎత్తినట్టు మనం చూస్తున్నాం. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చిన్నారులు కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం అనే విషయం చాలా అత్యుత్సాహమైనటువంటి విషయం. అండ్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మేము ముఖ్యమంత్రిని కేసీఆర్ గారే భావిస్తాం అనుకుంటా మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు మాకు సాగుకు ఏడలేదు, నీరుకు ఏడవలేదు, ఇప్పుడు అన్నిటికీ ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. రుణమాఫీలు రావట్లేదు, రైతు బంధులు కావట్లేదు అని అక్కడ మహిళలు చెప్పడం జరుగుతోంది.